మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 131వ భాగాన్ని అద్వైత ప్రకరణంలో అధ్యయనం చేస్తున్నాం. 24 శ్లోకాలను ముగించుకున్నాము. ఈనాడు 25వ కారికను చూడడానికి రెడీగా ఉన్నాము. అనేక కారణాల వలన 40 దినాలు అంతరాయం కలిగినది మాండూక్యోపనిషత్తు అధ్యయనానికి. ఇక నుంచి నిర్విఘ్నంగా కొనసాగించమని ఆ విఘ్నస్వామిని శంకరులను ప్రార్థించుకుందాం. అద్వైత ప్రకరణము. అద్వైతం తురీయం 3వ ప్రకరణం. 24వ కారిక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని 25వ కారికలోకి వెళతాం. మేహనానేతి చామ్నాయాత్ ఇంద్రో మాయాభిరిత్యపి అజాయమానో బహుధా మాయయా జాయతే తుసః. ఎక్కడున్నాం మనము? అద్వైత ప్రకరణం. అద్వైతం అంటే బ్రహ్మ కన్నా వేరే మరొకటి ఏదీ లేదు, ద్వైతం ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే. అప్పుడు జగత్తు ఉంటుందా? ఉండకూడదు. జగత్తు ఉంటే అద్వైతం ఉండదు. జీవుడు వేరే ఉంటాడా? ఉండడు. ఉంటే అద్వైతం కాదు. కాబట్టి జీవ సృష్టి నిషేధ, జగత్ సృష్టి నిషేధ. జీవుడు పుట్టలేదు నిజానికి, జగత్తు కల్పించబడినది కానీ నిజానికి రియాలిటీలో పుట్టినటువంటిది కాదు. దీనికి శుక్త్యా యుక్త్యా అండ్ శృత్యా. శృత్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జీవ సృష్టి నిషేధ. ఆ రెండు అయ్యాయి. తర్వాత యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, యుక్తితో జగత్తు లేదని చూపించాము. అదే మాదిరి శృతితో శృత్యా జగత్ సృష్టి నిషేధ. ఇక్కడ శృతి ప్రమాణాలను చూపించి జగత్ అంటూ వేరే లేదు అంటూ చెప్తున్నారు. నేహనానా ఇతి ఇతి చ ఆమ్నాయ ఇంద్రో మాయాభిరిత్యపి అజాయమాను బహుధా విజాయతే అనే పురుష సూక్తం మాయయా జాయతే తు సహా అంటే ఆ సహా అంటే అతడే సో. ఆ సోహంలో ఉన్న సహాయే. అద్వైత ప్రకరణంలో 24వ కారిక 23వ కారికలో పూర్వపక్షి గారు లేవనెత్తినటువంటి కథం శృతి నిశ్చయ, శృతి ప్రమాణం ప్రకారంగా ఏ విధముగా జగత్ సృష్టి జరగలేదు అనే ప్రశ్నకు సమాధానంగా గౌడపాదుల వారు వేదాంతంలోని వివిధ మంత్రాలను ఉదాహరిస్తూ సృష్టి అనేది కేవలం మాయేరా నాన్న అంటూ నిరూపిస్తున్నారు. మొదటి సృష్టి వాక్యం శృతి వాక్యము నేహ నానా నానేతి చ ఆమ్నాయాత్. ఇహ ఇక్కడ ఈ భగవంతుని యందు, ఈ ఆత్మయందు, ఈ బ్రహ్మయందు నానా అనేకము నైతి లేనే లేదు, కించన ఏ కొంచెము లేదు అంటూ కఠోపనిషత్తు మరియు బృహదారణిక ఉపనిషత్తులలో నేహనానాస్తి కించన అనే వాక్యము సుప్రసిద్ధము. ఆమ్నాయాత్, ఆమ్నాయం అంటే వేదము, శృతి బోధించుట వలన ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి అనేకత్వం అంతా వ్యక్తులు, వస్తువులు, భేదాలు పరమార్థంగా సత్యం కాదని, పారమార్థికంగా ఇక్కడ రెండవది లేదని, ఒకటే ఉన్నదని నేహనానా అస్తి కించన అంటూ వేదం ఖచ్చితంగా చెప్తోందని మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. ఇంకా ఇంద్రో మాయాభి, ఇంద్రుడంటే పరమేశ్వరుడు తన మాయాశక్తి ద్వారా అనేక రూపాలలో కనిపిస్తున్నాడు.
ఇది ఋగ్వేదంలోని మంత్రం. ఇత్యపి అని కూడా వేదం చెప్తోంది. పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ మనకు ఎన్ని రూపాలలో ఎందుకు గోచరిస్తున్నాడు అంటే అది ఆయన వలన, ఆయన మాయ వలననే తప్ప వాస్తవంగా అనేకం కాదు. ఇక్కడ మాయాభిహి అనే బహువచనం వాడటం ద్వారా అజ్ఞానం వలన కలిగే అనేక మాయలు, అనేక భ్రమలు, మాయ ఒక్కటే, దాని చిలువలు పలవలు అనేకం. అజాయమాన, పుట్టుక లేనివాడు అయినప్పటికీ అజహ అపి, అజోపి సన్, బహుధా అనేక రూపాలలో, వివరణ పురుష సూక్తం వంటి చోట్ల పుట్టక లేనివాడు అని చెబుతూ అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అవష్టభ్య సంభవామి ఆత్మమాయయా అంటూ భగవద్గీత. అజాయమానో బహుధా విజాయతే, ఏకో సత్ విప్రా బహుధా వదంతి అంటూ అనేక శృతి వాక్యాలలో తెలుసుకున్నాం. మాయయా జాయతే తు సహా, మాయయా, మాయ ద్వారా మాత్రమే, జాయతే తు సహా జన్మిస్తున్నాడా అన్నట్లు కనిపిస్తున్నాడు. ఇక్కడ తు అంటే మాత్రమే అనే పదము చాలా ముఖ్యము. మా జాయతే అనేది లేదు కదా, జాయతే సహా తప్పు, జాయతే తు సహా అనిపిస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. నిజంగా పుట్టడం లేదు, కేవలంగా మాయ వలననే పుట్టినట్లు కనిపిస్తున్నాడు. నిప్పుడు కాగడాను వేగంగా తిప్పామనుకోండి, ఇలా గుండ్రంగా సర్కిల్ ఇలా తిప్పితే 8 వస్తుంది. అది అలాతము. ఆ అలాత శాంతి ఎప్పుడైతే కలుగుతుందో పరమాత్మ కూడా మాయ వలన జగత్తులాగా దృశ్యమానమగుతున్నారు. గౌడపాదుల వారు 3 ప్రధాన ఉపనిషత్తులను ఒక చోట చేర్చారు. నిషేధ శృతి ఏమిటి? నానాత్వం లేదు, నేహ నానాస్తి కచ్చన. మాయాశృతి, ఇంద్రో మాయాభిహి అంటూ మాయ వలన పుడుతున్నారు అంటూ సమాధానం ఇచ్చారు. ఇక అజాత శృతి, అజాయమాన బహుధా విజాయతే అనే 3 రకాల నిషేధ శృతి, మాయను చూపించే శృతి, అజాత వాతాన్ని చెప్పేటటువంటి శృతి 3 కోట్ చేశారు. ఇక్కడ ఇంతే కాకుండా చాలా ఉపనిషత్ మంత్రాలు 4వ కారికలో ఉపదేశించబడినటువంటి ఉపనిషత్ మంత్రాల పూర్తి స్వరూపము మనము ముందు చూచి ఉన్నాము. అవి ఇక్కడ పొందుపరచబడి ఉన్నవి. తరువాత నిదానంగా చూసుకోండి. 25వ కారిక. శంభోతేరపవాదాశ్చ సంభవః ప్రతిషిధ్యతే, కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. సంభూతే అపవాదశ్చ సంభవః ప్రతిషిధ్యతే, కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. సింపుల్గా చెప్పాలంటే సంభూతియే అపవాదం. సంభూతి అంటే ఏమిటో చూద్దాం. ఆ సంభూతి అనేదే అపవాదం అయిపోయింది, లేదు. అప్పుడు సంభవ అంటే సంభూతి వలన కలిగినటువంటి సంభవ ఈ సృష్టి. సంభూతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ బ్రహ్మయే అపవాదం అయిపోతే ఆయన తరువాత ఆయన ద్వారా పుట్టినటువంటి సకల వస్తుజాతము, సృష్టిజాతము, వ్యష్టి సమష్టి అన్నీ కూడా ప్రతిషిధ్యతే, బాగా తొలగించబడినాయి, ప్రతిషేధించబడినాయి. కోన్మేనం జనయేదితి, హిరణ్యగర్భ బ్రహ్మగారే లేరంటే కారణం ప్రతిషిధ్యతే. అప్పుడు ఈ జీవుడిని, జగత్తుని ఎవరు పుట్టిస్తారు? కార్యాన్ని కలిగించేవారు ఎవరు ఉంటారు? కారణమే లేదని చెప్పినప్పుడు, శృతి చెప్తున్నప్పుడు కార్యము ఇంకెక్కడుంటుంది? కారణమే లేదంటే కార్యం ఉండదు. ఎప్పుడైనా కార్యం లేకుండా కారణం ఉండవచ్చు, కానీ కారణము కూడా లేకుండా, కారణం అసలు లేకుండా కార్యం అనేది సంభవము కాదు కదా. అది కారిక చాలా సింపుల్గా ఉన్నట్టుంది. భగవత్పాదుల వారు మన మెదడుకి చాలా గట్టి విశ్లేషణ ఇచ్చి దాన్ని పదులు పెడుతున్నారు. చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా సంభూతి అంటే ఏమిటి? సమ్యక్ భవతి ఇది సంభూతి. సమ్యక్ బాగుగా, భవతి ఇది సంభవతి ఇది సంభూతి. హిరణ్యగర్భుడు గొప్ప భూతి,
గొప్ప ఐశ్వర్యం గలవాడు. ఆ సంభూతినే త్రోసిపుచ్చాం. సంభూతియే ప్రతిషిద్ధం అయిపోయింది. అప్పుడు సంభవము అంటే ఆ సంభూతి నుంచి పుట్టేటటువంటి కార్యవర్గము, కారణము సంభూతి అయితే కారణం నుంచి పుట్టే కార్యవర్గము, సంభవించినటువంటి కార్యవర్గమైనటువంటి సృష్టి వ్యష్టి అన్నీ కూడా త్రోసిపుచ్చబడుతున్నాయి. అట్టుచో ఎవడు జీవుని ఉత్పన్నం చేయును అని చెప్పి శృతి కారణాన్ని పుచ్చుతోంది. అయితే బ్రహ్మ ఎవరు? కార్యకారణ విలక్షణం బ్రహ్మ. బ్రహ్మ కార్యము కాదు, కార్యానికి కారణమైనటువంటి కారణము కాదు, కార్యకారణాతీతమైనటువంటిదే బ్రహ్మ. ఇక్కడ ఈశావాస్య మంత్రాలను మనం కొంచెం తెచ్చుకోవలసి ఉన్నది. ఒక్కసారి ఈ ప్రజెంటేషన్ ఆపి ఎందుకు ఈశావాస్యంలోకి వస్తున్నాము అనే విషయాన్ని తెలుసుకొని ఆ పిదప మళ్ళీ మనము చదువుకుంటాం. మళ్ళీ ప్రజెంటేషన్ వస్తుంది. ఓకే, ఈ ఉపోద్ఘాతాన్ని జాగ్రత్తగా వినండి. శృత్యా జగత్ సృష్టి నిషేధ. ఆత్మ బ్రహ్మ కార్యకారణ విలక్షణం. ఆత్మ కారణము కాదు, కార్యం అంతకంటే కాదు, అసలు కార్యమే లేదని నిరూపణ. గౌడపాద ఆచార్యులు గారు 2 మంత్రాలను ఉదహరిస్తున్నారు. ఈశావాస్య ఉపనిషత్తు నుండి ఒకటి, బృహదారణ్యకం నుండి మరొకటి. స్లైడ్స్ ఇప్పుడేమీ కనపడవు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత నేను స్లైడ్స్ ఫోకస్ చేస్తాను. అంతవరకు ఇది జాగ్రత్తగా వినండి ఈ ఉపోద్ఘాతాన్ని. గౌడపాద ఆచార్యుల అభిప్రాయం ఏమిటి? ఈ ఉపనిషత్ మంత్రాలను మనసులో ఉంచుకో. ఏ ఉపనిషత్ మంత్రాలు? ఇక్కడ ఉదహరించబోయేటటువంటి మంత్రాలు. మనము సృష్టి వాక్యాలను చదివినప్పుడల్లా సృష్టి ఉంది, పంచభూతాలు పుట్టాయి, ఆకాశాద్ వాయు అన్నప్పుడు అతడే అనేకంగా అయ్యాడు అంటూ ఎక్కడెక్కడ సృష్టి వాక్యాలు చదువుతున్నారో అక్కడ సంభవించినటువంటి శృతి వాక్యాలను మననం చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడల్లా ఈ మంత్రాలను నేపథ్యంలో ఉంచుకుంటూ అది తాత్కాలికంగా అధ్యారోపం కోసం బోధింపబడినదే కానీ అవాంతర బోధనయే కానీ ఫైనల్ ట్రూత్ కాదు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దాని ప్రయోజనం ఏమిటి? సృష్టిని సమ్యక్ రీతిగా అర్థం చేసుకుంటారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగం. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్లో ఏదో ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని సమగ్రంగా రాజ్యాంగంలో ఉన్న అన్ని విషయాలతో సరిపడేటట్టుగా అర్థం చేసుకుంటారా? ఏకదేశంగా మొక్కగా దానికి ఒక అర్థాన్ని చెప్తారా? అలా చెప్పరు కదా. రాజ్యాంగంలో ఉండేటటువంటి ఇతర రిఫరెన్సెస్తో పాటు ఈ ఆర్టికల్ని అన్వయించి చెప్పుకుంటాం కానీ విడిగా ఇది ఇలాంటి అర్థము అని చెప్పము. అలాగే ఎక్కడైనా సృష్టి జరిగినది అనేటటువంటి వాక్యాలు కనపడితే ఆ వాక్యాలను ఏకదేశంగా తీసుకోకుండా వాటి వెనకాల ఉన్నటువంటి నేహనానాస్తి కించన ఇంద్రో మాయాభి అజాయమానో బహుధా విజాయతే ఇత్యాది అనేక శృతి వాక్యాలను ప్లస్ ఈశావాస్యంలోని బృహదలోను చెప్పబోయే శృతి వాక్యాలను దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్థం చేసుకో. ఊరికే పుట్టింది అని జంప్ చేయకు. సృష్టి నిజంగా ఉద్భవించకుండానే కేవలం ప్రత్యక్షమైనట్లుగా మాత్రమే ఇంద్రజాలికుని యొక్క మాయవలే, స్వప్నము వలె, తాడు మీద పాము వలె, సుక్తి మీద రజతము వలె ప్రత్యక్షమైంది. అప్పుడే మీకు మంచి అర్థం లభిస్తుంది. మొదటి పాదంలో ఏం చూశాము? సంభూతి అనే పదాన్ని చూశాము. సంభూతి అనే పదం గురించి మాట్లాడుతున్నాం. సంభూతి అనే పదము ఈశావాస్య ఉపనిషత్తులో పేర్కొన్నటువంటి హిరణ్యగర్భ బ్రహ్మను సూచిస్తుంది. ఈశావాస్యలో హిరణ్యగర్భ ఉపాసన 12వ మంత్రంలో వస్తుంది. ఆ 12వ మంత్రంలో హిరణ్మయేన పత్రేణ సత్యస్య పిహితం ముఖం అంటూ వస్తుంది. దానికి ప్రోరంగంగా 6 మంత్రాలు చెప్పబడ్డాయి. అసలు ఈశావాస్యం అనే ఉపనిషత్తును మొదట చదవకూడదు అంటూ విజ్ఞులైనటువంటి పరమార్థానంద స్వామి వారు చెప్తారు. మాండూక్యం చదివిన తర్వాత ఈశావాస్యం చదవండి, అప్పుడే మీకు సరి అయినటువంటి అర్థం వస్తుంది అంటారు. ఏది ఏమైతేనే మనం ముందు చదువుకున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి కారిక దాని వ్యాఖ్యానానికి ఒక విస్తృతమైనటువంటి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంది. ఎందుకంటే అత్యంత లోతైనటువంటి పాఠ్యం మీద ఆధారపడి ఉన్నది. అత్యంత సంక్లిష్టమైనటువంటి భాష్యం రాబోతుంది. ఇందులోని సంస్కృత వాక్య నిర్మాణము సంస్కృతం నేర్చుకోవడానికే ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉన్నది. అందువలన మనకు చాలా బుద్ధిపరమైనటువంటి సవాళ్ళు
ఛాలెంజెస్ ఎదురు కానున్నాయి. శంకరాచార్యులు మనల్ని బాధిస్తున్నారు ఇంతటి కఠినమైన భాష్యము వ్రాసి అని భావించవలదు. ఆయన ఉద్దేశం ఏమిటి? మనను సిద్ధపరచడానికి. మన శక్తి మేరకు మనం వివరించుకుంటాం. మీరు మీ శక్తి మేరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కారిక దాని యొక్క భాష్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఒక ముఖ్యాంశాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటది? ఎక్కడ సృష్టి గురించి ప్రస్తావించబడుతుందో వేదాంతంలోనూ వేద పూర్వభాగంలోనూ అక్కడ అసత్య సృష్టి, మిథ్యా సృష్టి అని గమనించాలి. ఈ మూల సూత్రాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ భాగాలు పూర్తిగా అర్థమయ్యాయా లేదా, ఈ పూర్వపక్షంలోనున్న వాదోపవాదాలు, ఈ జటిలమైన సంస్కృతంలోనున్నటువంటి విషయాలు అర్థమయ్యాయా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. కానీ ఒక చక్కని బ్రెయిన్ స్టార్మ్ అంటారు, అటువంటిది జరుగుతోంది. ఈశావాస్య ఉపనిషత్తులో ద్వాదశ మంత్రంలోని హిరణ్యగర్భ ఉపాసన, ఈశావాస్య ఉపనిషత్తు హిరణ్యగర్భ ఉపాసననే విమర్శిస్తోంది, తగ్గిస్తోంది, అవమానిస్తోంది, నిందిస్తోంది. అంటే ఏమిటి? నహి నిందా న్యాయము. గౌడపాదాచార్యులు దీనిని ప్రయోజనార్థం ఉపయోగించుకున్నారు. ఈశావాస్య ఉపనిషత్తులో హిరణ్య గర్భుడిని ఉపాసించడం ఏమిట్రా, హిరణ్య గర్భుడు అసలు లేడు, ఆయనే పుట్టలేదు అని ఆయన తగ్గించి చెప్తుంది. హిరణ్య గర్భుడు ఎవరు? ఉపనిషత్తు ప్రకారం ప్రథమజహ, ప్రథమజుడు, ముందు పుట్టినటువంటి జీవి, ప్రథమ జీవి, బ్రహ్మ నుండి ఉద్భవించినవాడు. సాకారమైనటువంటి సగుణ తత్వము మొట్టమొదట ఉద్భవించినదే హిరణ్య గర్భుడు. వాస్తవానికి ప్రథమ జన్ముడు. అందువల్ల హిరణ్య గర్భ బ్రహ్మను కార్యబ్రహ్మ అని పిలువబడతారు. కార్యబ్రహ్మ అంటే కార్యము అంటే ఎఫెక్ట్, అంటే కారణం నుంచి వచ్చినటువంటి మొదటి తత్వం కాబట్టి అన్నిటికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంది. కాబట్టి హిరణ్య గర్భ బ్రహ్మ లేక కార్యబ్రహ్మ అంటారు. ఏమిటి అర్థమైంది? జటిలంగా ఉంది, అవన్నీ పక్కన పెట్టండి. సంభూతి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, ఆయనకే మరొక పేరు కార్యబ్రహ్మ. ఆ కార్యమే మొట్టమొదటి కార్యరూపము, ప్రథమజుడు. ఈశావాస్యోపనిషత్తు ద్వారా 12వ మంత్రంలో ఉపాసన వచ్చినప్పుడు పరోక్షంగా హిరణ్య గర్భుని విమర్శించినంటే, హిరణ్య గర్భుని ధ్యానం విమర్శించబడితే హిరణ్య గర్భుని ధ్యానం చేయొద్దు అనే అర్థం కాదు. హిరణ్య గర్భుడు పరోక్షంగా విమర్శించబడుతున్నాడు. హిరణ్య గర్భుడు కార్యము, ఒక ఉత్పత్తి అయినటువంటి హిరణ్య గర్భుని విమర్శించడం అంటే సృష్టిని విమర్శించడం. నా నిరోధో నచోత్పత్తి నచ బద్ధో న సాధక న ముముక్షు నైవ ముక్త అంటూ ఇప్పుడే చదివారు కదా ప్రార్థనా మంత్రం. హిరణ్య గర్భుని విమర్శించడము, తగ్గించడము, నిందించడము, ఉపాసనను తగ్గించడం అంటే సృష్టి లేదని బోధించడమే తాత్పర్యము. కార్యం అంటే సృష్టి. హిరణ్య గర్భుని నిరాకరణ ఈజ్ ఈక్వల్ టు కార్యబ్రహ్మ నిరాకరణ. కార్యబ్రహ్మ నిరాకరణ ఈజ్ ఈక్వల్ టు ఉపాసనకు వీలైనటువంటి హిరణ్య గర్భుని నింద. అంటే కార్యబ్రహ్మ నింద. కార్యబ్రహ్మ నింద అంటే సృష్టి నింద. నింద అంటే తిట్టడం కాదు, నింద అంటే మిథ్య అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. అని వారు కేవలం ఒక సులభమైనటువంటి వాక్యాన్నే చెప్పారు. ఈశావాస్య ఉపనిషత్తులో సంభూతి అనే పేరుతో హిరణ్య గర్భుణ్ణి ద్వాదశ మంత్రంలో హిరణ్య గర్భ ఉపాసనను చెప్పారు. సంభూతిని యథాలాపంగా మన పెద్ద గురువు గారు గౌడపాదాచార్యులు ప్రస్తావించినప్పటికీ శంకరాచార్యులు వారు తన భాష్యంలో ఈశావాస్యంలోని కొన్ని మంత్రాలను తీసుకొని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. ఈశావాస్యంలో మొదటి 8 మంత్రాలు ఒక కోవకు చెందినవి. 9వ మంత్రం నుంచి 8వ మంత్రం వరకు చదివి ఆపుకొని మిగతా ఉపనిషత్తులను చదువుకొని అప్పుడు మళ్ళీ మాండూక్యం కూడా ముగించుకొని 9వ మంత్రం నుంచి చదువుకోవాలి. అది పద్ధతి. గౌడపాదాచార్యులు పూర్తి మంత్రాలను కూడా ఉదహరించరు. శంకరాచార్యులు తన మంత్రాలను తన భాష్యంలో కొన్ని మంత్రాలను ఉటంకించి చెప్తున్నారు, వాటికి వ్యాఖ్యానం ఇస్తారు. ఈ ప్రక్రియలో శంకరాచార్యులు ఒక మంచి చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ చాతుర్యము మనం అర్థం చేసుకోవడం కొంచెం హెడేక్గానే ఉండవచ్చు. అది ఏమిటి?
ఈశావాస్యానికి మహానుభావుడు ఈయన శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. అక్కడ భాష్యంలో రాసినటువంటి దానికి ఇక్కడ వివరిస్తున్న దానికి వ్యత్యాసం ఉన్నది. ఏమిటా వ్యత్యాసం అనేది చూడబోతారు. అక్కడ భాష్యంలో అక్కడ కొన్ని కొన్ని టెక్నికల్ టర్మ్స్ పడేశారు ఈశావాస్యంలో. ఆ పదములకు డిక్షనరీ చూస్తే ఏ విధమైనటువంటి పొంతన లేని అర్థాలు వస్తాయి. అటువంటి పదాలను తీసుకుని అక్కడ ఉండేటటువంటి స్థాయికి సంబంధంగా అక్కడ వివరించారు. ఈశావాస్యంలో ఉన్నప్పుడు వాటి స్థానాన్ని ఆధారంగా తీసుకుని ఒక నిర్దిష్టమైన అర్థాన్ని ఇచ్చారు. దానిని స్థాన ఆధారిత వ్యాఖ్యానము అంటారు. సంకల్ప సంకల్పనాధారిత వ్యాఖ్యానం. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా అదే మంత్రాలను ఈశావాస్య సందర్భం నుంచి బయటకు తీసి వచ్చి ఇక్కడ స్థానపరమైనటువంటి పరిమితులు లేవు కాబట్టి భిన్నమైన అర్థాన్ని ఇస్తున్నారు. అన్ని మంత్రాలకు భిన్న అర్థాలను ఇవ్వరు. కొన్ని మంత్రాలలో ఉన్న పదములకు, ఒకటి రెండు పదములకు భిన్నమైన అర్థాలను ఇస్తున్నారు. ఆ మంత్రాల పూర్వాఖ్యానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని కొంచెం వివరించుకుందాం. కొంతసేపు కారికను పక్కన పెట్టుకుందాం. ఈశావాస్యోపనిషత్తులోకి మనం ప్రవేశిద్దాం. తాత్కాలికంగా మాండూక్య కారికను ప్రక్కన పెట్టాం. ఈశావాస్య మంత్రాన్ని తీసుకుని గౌడపాదాచార్యుల వారు కారికకు సంబంధించిన వ్యాఖ్యానార్థం అవసరమైనటువంటి పునర్వ్యాఖ్యానాన్ని పరిశీలించుకుంటాం. ఇది శంకరాచార్యుల వారి ఈశావాస్య భాష్యంలోని అర్థానికి కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. దీనిని వ్యవస్థబద్ధంగా ఇక్కడ ప్రదర్శించరు. వరుసగా ఒక వ్యవస్థ సిస్టమేటిక్గా వెళ్ళరు. ఆయన ఇది తెలిసినట్లే తీసుకుని ఆల్రెడీ ఈశావాస్యం చదువుకునే ఉన్నారు వీళ్ళు అనేటటువంటి ఉద్దేశం పెట్టుకొని మనసులో 6 మంత్రాలను తీసుకున్నారు. ఏమిటి 6 మంత్రాలు? 9, 10, 11, 12, 13, 14. 9, 10, 11 ఒక సెట్, 12, 13, 14 ఒక సెట్. దెర్ ఆర్ 2 మెసేజెస్ రిలేటెడ్. అప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. 3 ఒక జంట, 3 ఒక గుత్తి, 3 ఒక గుత్తి. ఈ గుత్తులు కూడా అలా చదవకూడదు. ఇవి ముందు చదువుకోవాలి. 11, 12, 13, 14 చదువుకుని అప్పుడు 9, 10, 11, ఇంకా చెప్పాలంటే 11, 9, 10 చదువుకుంటే బాగా అర్థమవుతుంది ఈ విషయం. అప్పుడు కూడా చెప్పుకున్నాం. శంకరాచార్యులు స్పష్టంగా ఇవ్వకపోయినప్పటికీ మనకు ప్రయోజనార్థం ఒక మహానుభావుడు, ఒక ఆచార్యుల వారు దీనిని మనకు అందిస్తున్నారు. ఆ ఆచార్యుని గారినే మనం ఆధారంగా తీసుకుంటాం. ఎవరు ఆచార్యులు? కైలాసాశ్రమ పరంపరకు చెందినటువంటి మహాపండితాచార్యుడు. ఆయన పరంపర రిషికేశ్ మరియు ఉత్తర కాశీ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఉత్తర కాశీ అండ్ రిషికేశ్. ఉత్తర కాశీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కాశీ. వారికి విశాలమైన పరంపర ఉంది. ఆ పరంపరలోనున్న ఆచార్య స్వామి వారి పేరు విష్ణుదేవానందగిరి. ఇంతవరకు ఏం అర్థం చేసుకున్నారు? ఈశావాస్యంలో ఉన్న మంత్రాలను గౌడపాదులు సంభూతి అని మొదలుపెట్టి ఉదాహరిస్తున్నారు. పూర్తి మంత్రాలను ఇవ్వరు. శంకర భగవత్పాదులు ఈశావాస్య మంత్రాలను ఇక్కడ తీసుకుని మనకు భాష్యాన్ని రాశారు. కానీ ఈశావాస్యంలో చెప్పినట్టుగా కాకుండా కొంచెం భిన్నంగా ఈ మంత్రాలనే ఇక్కడ మనకు చెప్తున్నారు. అక్కడ స్థానపరంగా అక్కడ చెప్పారు, ఇక్కడ బయటకు తీసి వేరే విధంగా వివరిస్తున్నారు. శంకరుల వివరణ అంత సులభంగా అర్థం కాదు కాబట్టి రిషికేశ్ ప్రాంతాలలో ఉన్నటువంటి స్వామి విష్ణుదేవానందగిరి ఆయన వారు రాసినటువంటి ఒక టిప్పణి అంటే ఫుట్ నోట్. ప్రతి భాగానికి కిందన ఒక ఫుట్ నోట్ రాశారు. ఫుట్ నోట్ రాసి శివానందాశ్రమంలో ఉండే విష్ణుదేవానందుడు కారు, కైలాసాశ్రమవాసి అయినటువంటి విష్ణుదేవానంద గారు. ఈ మహానుభావుడు ఉపనిషత్తులపై శంకరుల వారి భాష్యానికి పాద టిప్పణులు అంటే ఫుట్ నోట్స్ వ్రాసి గొప్ప సేవ చేశారు. టీకా అనే వ్యాఖ్యానాన్ని వ్రాసిన వారు ఆనందగిరి. టీకా అంటే ఉపవ్యాఖ్యానం, అంటే సబ్ కామెంటరీ అంటాం. పాద టిప్పణి అంటే ఫుట్ నోట్. ఈ ఫుట్ నోట్ని రాసిన వారెవరు? రిషికేశ్లో కైలాసాశ్రమంలో ఉండేటటువంటి విష్ణుదేవానంద స్వామివారు. విష్ణుదేవానంద స్వామివారు ఆనందగిరి టీకాతో కూడిన శంకర భాష్యంపై విశేషమైన అంతర్దృష్టిని ప్రసరింపచేశారు.
ఈ పాద టిప్పణులు లేక ఫుట్ నోట్ కైలాసాశ్రమం ద్వారా పుస్తకాల రూపంలో లభ్యమవుతున్నాయి, ప్రచురించబడ్డాయి. అత్యంత ప్రయోజనకరమైనవి. విష్ణుదేవానందగిరి గారు ఈ కారికపై కూడా ఫుట్ నోట్ లేక పాద టిప్పణి రాశారు. ఆ పాద టిప్పణిలో 6 మంత్రాల సంబంధిత పునర్వ్యాఖ్యానాన్ని మనకు చక్కగా అందించారు. ఈ పునర్వ్యాఖ్యానాన్ని ఆస్వాదించాలంటే మూల వ్యాఖ్యానం కూడా తెలిసి ఉండాలి. ఇది అనుబంధ చతుష్టయంతో కూడిన తులనాత్మక అధ్యయనం కావాలి. ఇక్కడ సంబంధిత పూర్వ వ్యాఖ్యానాన్ని మాత్రము మనం ఈశావాస్యం నుంచి తీసుకుంటాం. ఇప్పుడు చెప్పినట్లుగా 9, 10, 11 ఒక సమూహంగాను 1 యూనిట్, తరువాతి 3 మంత్రాలు 12, 13, 14 కలిపి 2వ యూనిట్ అవుతాయి. అంటే 2 యూనిట్లు ఉన్నాయి. 9, 10, 11 1 యూనిట్, 12, 13, 14 2వ యూనిట్. ఇప్పుడు ఆయన చేసే మొదటి సూచన ఏంటంటే ఈ ఈ స్వామివారు సంబంధిత వ్యాఖ్యలలో మంత్రాల క్రమాన్ని మార్చుకో. ముందు 2వ యూనిట్ని అర్థం చేసుకో, ఆ తర్వాత మొదటి యూనిట్ని అర్థం చేసుకో. ఇప్పుడు క్రమం ఏమిటవుతుంది? 8వ మంత్రం తరువాత వేదాంత భాగం అయిపోయింది. అక్కడతో ఈశావాస్యం తాలూకా వేదాంత భాగం ముగిసిపోయింది. ఉపాసనలో కర్మల యొక్క స్థాయి ఏమిటి అనేది డిస్కస్ చేసేవి తతిమా మంత్రాలు. 8వ మంత్రం తర్వాత డైరెక్ట్గా 12, 13 చదువుకోండి, తర్వాత 9, 10 చదవండి. ఇదే సంబంధిత పూర్వక విష్ణుదేవానంద స్వామి వారి ఫుట్ నోట్ లేక టిప్పణి. ఈ సారాంశాన్ని మనము ఇప్పుడు చెప్పుకోపోతాం. 12, 13 మంత్రాలలో ఉపనిషత్తు కర్మ ఉపాసన సముచ్చయాన్ని చెప్తోంది. కర్మ, ఉపాసన, జ్ఞానం 3 స్థాయిలు. కర్మ, కేవల కర్మ, నిష్కామ కర్మ లేక కర్మయోగము, ఉపాసన ఒక పక్క, జ్ఞానం ఇంకొక పక్క. వైదిక కర్మలను వైదిక ఉపాసనలతో కలిపి సముచ్చయం చేసి చేయవచ్చు. నాచికేతాగ్ని కర్మ మరియు విరాట్ ఉపాసన, నాచికేతాగ్ని అనేటటువంటి అగ్ని కార్యము కర్మను, విరాట్ ఉపాసన అనేటటువంటి ఉపాసనను నాచికేత విద్యలో కలిపి చెప్పారు. అందువల్ల కర్మ ఉపాసన సముచ్చయం ప్రత్యేకంగా చేసేటటువంటి కర్మ కన్నా, ప్రత్యేకంగా చేసినటువంటి ఉపాసన కన్నా కర్మ ఉపాసన సముచ్చయము గొప్పది అని స్తుతి చేస్తుంది శృతి. ఇవి వేర్వేరుగా చేసినప్పటికీ చెల్లుబాటు అవుతాయి. అంటే ప్రత్యేకంగా కర్మకాండను కర్మాంగంగా తీసుకుని ఆ కర్మలను నిష్కామంగా కర్మయోగంగా మలచుకొని ఆచరించినా ఫలితం ఉంటుంది. ఉపాసనలను ప్రత్యేకంగా ఆచరించినా ఫలితం ఉంటుంది. కానీ ఆ ఫలితములు కొంచెం నిమ్న స్థాయిలో ఉంటాయి. ఎప్పుడైతే ఆ రెండింటిని కలిపి చేస్తే ఉన్నతమైన ఫలాన్ని ఇస్తారు. 12, 13, 14లో ఈ కర్మ ఉపాసన సముచ్చయము చెప్పబడింది. 9, 10, 11లో అయితే విషయం ఏమిటి? అది కర్మ ఉపాసన జ్ఞాన విషయాలను ప్రస్తావిస్తుంది. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కర్మ, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఉపాసన, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన, కెన్ ఐ కంబైన్ దెమ్? ఈ మూడిటిని ఒకేసారి చేయవచ్చా? కలిపి చేయాలా, విడివిడిగా చేయాలా, ఎలా కలపాలి? కర్మ ఉపాసనను కలిపి చేయాలి, సమకాలీనంగా కలపాలి, సముచ్చయం చేయాలి. జ్ఞానాన్ని సమకాలికంగా కలపకూడదు. ముందు కర్మ ఉపాసన సముచ్చయాన్ని పూర్తి చేసి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించి కర్మ ఉపాసన సముచ్చయం వలన చిత్తశుద్ధిని పొందిన తరువాత కర్మ ఉపాసన సముచ్చయం అవసరం తీరిపోయింది. సాధన చతుష్ట సంపత్తి అనే అర్హత జ్ఞానానికి వచ్చింది. జ్ఞాననిష్ట ప్రాప్తి, జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగింది. చిత్త వైశాల్యత, చిత్త నైర్మల్యము, చిత్త విశాలం, చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి కలిగాయి. కర్మ ఉపాసనలను విడిచిపెట్టాలి. అనంతరం వేదాంతాధ్యయనం చేసి జ్ఞానంలోకి రావాలి. కర్మ ఉపాసనలు జ్ఞానంతో ముగించుకోవాలి. కర్మ ఉపాసనలు లేని జ్ఞానయోగము వీలుపడదు. జ్ఞానయోగానికి రానటువంటి కర్మ ఉపాసనలకు ఏ విధమైన ప్రయోజనము లేదు. కానీ ఒకేసారి సముచ్చయంగా చేయకూడదు, క్రమంగా చేయాలి. కర్మ ఉపాసన సహసముచ్చయం, జ్ఞానం క్రమ సమ్మేళనం, సహసముచ్చయం క్రమ సమ్మేళనం. అందువలన సహక్రమ సముచ్చయ సమ్మేళనాలతో మోక్షం లభిస్తుంది. కర్మ ఉపాసన సహసముచ్చయం, జ్ఞానంతో క్రమ సమ్మేళనం. సమకాలికంగా సముచ్చయము క్రమేణా ఒకదాని తరువాత ఒకటి సీరియల్గా
సమ్మేళనము, కర్మ ఉపాసనల సమకాలిక సమ్మేళనము, ఆత్మజ్ఞానపు క్రమ సమ్మేళనము మోక్షానికి దారి తీస్తాయి. వీటిలో ప్రతి ఒక్క దాని పాత్ర ఏమిటి? కర్మ ఉపాసన సమకాలిక సముచ్చయం మనసుకు యోగ్యత ఇస్తుంది. యోగ్యమైనటువంటి విశుద్ధమైన మనసుతో ఆత్మజ్ఞానానికి వెళితే ఆత్మజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. ఇదే 9, 10, 11 యూనిట్ల యొక్క సందేశం. కాబట్టి ముందు 12, 13, 14 కర్మ ఉపాసనల గురించి తెలుసుకొని అవి విడివిడిగా ఆచరించవలన వచ్చే ప్రయోజనం కంటే సముచ్చయంగా చేస్తే ప్రయోజనం అధికంగా ఉంటుందని తెలుసుకొని వీటిని సముచ్చయం చేయొచ్చు, కానీ జ్ఞానంతో కలుపుకూడదు, జ్ఞానం సమ్మేళనం తరువాత వస్తుంది అనేటటువంటి విషయానికి 9, 10, 11లో ఉన్న యూనిట్ని చదువుకోవాలి. ఇదే విష్ణుదేవానంద స్వామి వారు చెప్తున్నటువంటి విద్య. ఇక్కడ కొన్ని పదములు వస్తాయి. సంభూతి, అవిద్య, మృత్యుం తీర్త్వా, విద్య, విద్యయా అమృతమస్తునతే అనేటటువంటి రకరకములైనటువంటి వస్తాయి. వాటిలోకి మనము ప్రవేశించాలి. 25వ కారికను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే ఈశావాస్య మంత్రములను ఒక్కసారి తిరగదోడి మళ్ళీ చదువుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. కనుక ఇప్పుడు ఈశావాస్య మంత్రములలోనికి ప్రవేశిస్తాము. ఓకే, అర్థమైందనుకుంటాను. ఓకే, అర్థం కాకపోతే ప్రశ్నల సమయంలో అర్థమవుతుంది. చూద్దాం. జాగ్రత్తగా ఈశావాస్య మంత్రంలోనికి ఆనాటి స్లైడ్సే మళ్ళీ వాడుకుంటున్నాం ఇప్పుడు కూడా. 11వ మంత్రము ముందు చదవకూడదు. 12, 13, 14 ఒక యూనిట్ అయితే 11వ మంత్రం తాలూకా ఫైనల్ ఆన్సర్ ఏమిటి? విద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్యయా మృత్యుం తీర్త్వా, విద్యయా అమృతం అశ్నుతే. అది అక్కడ చెప్పబడింది. అవిద్యయా మృత్యుం తీర్త్వా, విద్యయా అమృతం అశ్నుతే. అవిద్య చేత మృత్యువును దాటి విద్య చేత అమృతమును పొందును అని రాస్తుంది. అవిద్య చేత మృత్యువు దాటడం ఏమిటండి? విద్య చేత అమృతాన్ని పొందడం ఏమిటండి? వెరీ వెరీ ప్రొఫౌండ్ వర్డ్స్ పెట్టారు. సంభూతి, అసంభూతి అనేటటువంటి పదజాలాలను 12వ కారికలో తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్, మౌలికమైన అవగాహన, అవధారణ ఉండాలి. వ్యాకృత అవ్యాకృత సముచ్చయము విధించడము శృతి యొక్క ముఖ్య ఉద్దేశము. మళ్ళీ కొత్త పదాలు వచ్చాయి. వ్యాకృతము, అవ్యాకృతము, సంభూతి, అసంభూతి. వ్యాకృతం అంటే కనపడుతున్నది, అవ్యాకృతం అంటే కనపడని మాయ. అంటే వ్యాకృతమైన దానితో అవ్యాకృతాన్ని అంటే ఉపాసనను, కర్మను సముచ్చయం చేయవచ్చు. 3 శ్లోకాలు, 3 మెట్లు. ఈరోజు మనం ఏం చేస్తాము? 12, 13, 14 చూస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో 9, 10, 11 చూసి ఈ రెలవెన్స్తో మనము భాష్యంలోకి ప్రవేశిస్తాం. ఈనాడు 9, 10, 11 జోలికి పోము. 12, 13, 14. 12వ శ్లోకము సముచ్చయరహిత కేవల అనుష్ఠానము నిందిస్తపడుతుంది. సముచ్చయం లేనటువంటి కేవల కర్మను కానీ కేవల ఉపాసనను కానీ నిందిస్తున్నారు, అంటే తగ్గించి చెప్తున్నారు. 13వ దాంట్లో సముచ్చయానికి కారణం నిరూపించి, సముచ్చయ రెండిటికి వేరువేరు ఫలాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండిటిని కలిపి చేయాలి, చేయవచ్చు అంటూ 13 చెప్తుంది. 14 ఏం చేస్తుంది? సముచ్చయము చేసే విధి విధానాన్ని, సముచ్చయానికి ఉండే ఫలప్రాప్తిని 14వ మంత్రం చెప్తుంది. ఏ సముచ్చయం ఇది? కర్మ ఉపాసన సముచ్చయము. కర్మ అంటే వ్యాకృతము, ఉపాసన అంటే అవ్యాకృతము. సంభూతి, అసంభూతి. సంభూతి యొక్క కర్మ, అసంభూతి యొక్క ఉపాసన. 12లోనేమో కేవలంగా కర్మ కానీ కర్మయోగాన్ని కానీ కేవలంగా ఉపాసనను కానీ చేయవద్దు అని బోధిస్తున్నారు. 13లో ఈ సముచ్చయం ఎందుకు చేయాలి? వాటికి వేరువేరు ఫలాలు ఉన్నాయి కాబట్టి వాటిని కలపవచ్చు అంటూ బోధిస్తున్నారు. 14వ దాంట్లో ఆ సముచ్చయం చేసే విధి విధానాన్ని, ఫలప్రాప్తిని బోధిస్తున్నారు. నహినిందా న్యాయం అని ఒక మాట ఉన్నది. నహినిందా న్యాయం అంటే విడిగా ఆచరించుటను నిషేధించడం. అంగీభావం లేకుంటేనే సముచ్చయము ఉపయోగము. అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇవి అవిద్యయా మృత్యుం తీర్త్వా, విద్యయా అమృతం అశ్నుతే. జిజ్ఞాసు
విషయం ఏమిటో తెలుసుకుందాం అనుకున్నాడు. ఈయన ఇంకా ముముక్షు కాలేదు. ఈయన కర్తగా ఉంటాడు, భోక్తగా ఉంటాడు. ఉన్నప్పుడు మామూలుగా క కర్మని పాటిస్తూ ఉంటాడు, కర్మిష్ఠుడుగా ఉంటాడు. ఆ కర్మిష్ఠుడు విషయాన్ని తెలుసుకొని నిష్కామ కర్మగా మలుచుకుంటాడు. నిష్కామ కర్మగా మలిచి చేసేటటువంటి కర్మ ఫిజికల్గానే ఉంటుంది, భౌతికంగా ఉంటుంది. దీని వలన స్వర్గము ఇత్యాది లోకముల ప్రాప్తి. దీనినే అవిద్యయా, అవిద్య చేత అంటే కర్మ చేత, కర్మయోగం చేత. కర్మయోగం అంటే ఏమిటో ఈ పాటికి మీకు చాలా గట్టిగా తెలిసే ఉండాలి. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వర చింతన, అన్నిటికీ ఈశ్వరుని రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకుంటూ ఫలముల యందు ఏ అపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా, ప్రయోజనాన్ని మాత్రమే ఉద్దేశించి నిష్కామంగా చేసేటటువంటి యోగాన్ని కర్మయోగం అంటారు. ఆ కర్మయోగం ద్వారా అవిద్యయ మృత్యుం తీర్త్వా. మృత్యు అంటే చావు కాదు. మృత్యు అంటే జ్ఞానానికి ఉండేటటువంటి అడ్డంకులు, రాగద్వేషాదులే మృత్యువు, భిన్నత్వమే మృత్యువు. ఆ రాగద్వేషాదులను జయించి సాధన షట్క సంపత్తిని సంపాదించడాన్ని అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటున్నారు. విద్యయా, విద్య చేత. ఇక్కడ ఏమయ్యాడు ఈయన? ఎప్పుడైతే అవిద్య మెల్లిగా ఈ రాగద్వేషాలు తగ్గాయో, నేను ఈశ్వరుడు ఒక లిస్టులో నూరవ స్థాయిలోనూ, 1000వ స్థాయిలో నుంచి 10వ స్థాయిలోకి, మొదటి స్థాయిలోకి వచ్చాడు అతని లక్ష్యంలో. అప్పుడు ముముక్షు అయ్యాడు. ఆయన కర్తభోక్తగా ఉంటూనే కర్తాభోక్తగా ఉండడం లేదు. ఎందుకు? ఈశ్వరుడు కర్త, ఈశ్వరుడు ఫలప్రదాత, ఆయనే భోక్త, నేను కాదని తెలుసుకున్నాడు. దాంతోపాటు దేవత ఉపాసనను, ఆరాధ్య దేవతను కానీ లేక ప్రకృతి దేవతలను కానీ ఓంకారాన్ని కానీ ఉపాసన చేశాడు. ఇక్కడ కర్మపార్పాటు తక్కువ, మానసికమైనటువంటి ఈ ధ్యానము ఎక్కువ. ఇటువంటి దానితో దేవలోకము, ఇందక్కడ స్వర్గలోకము, ఇక్కడ దేవలోకము చేసేటటువంటి ఉపాసనను బట్టి సత్యలోకము లేక బ్రహ్మలోకము వరకు వెళ్తాడు. ఇది విద్యయా అమృతం అసునుతే. విద్యయా ఉపాసన చే, విద్య అంటే ఉపాసన, ఉపాసన చే అమృతం అంటే దేవలోకాన్ని, హిరణ్యగర్భ బ్రహ్మలోకాన్ని, సత్యలోకాన్ని అసునుతే పొందుతాడు. అంటే విద్యయ అమృతం అసునుతే అంటే ఇక్కడ అమృతం అనేది ఆపేక్షిక సాపేక్షిక మోక్షమే కానీ ఆత్యంతిక నిహశ్రేయసు మోక్షము కాదు. ఓకే. పరాచ కామానను నయంతి బాలా త్రేమృత్యోర్యంతి వితతస్య పాశం అత ధీరామృతత్వం విదిత్వా ధ్రువమధ్రువం వేష్విహన ప్రార్థయంతే తదియదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్య మృత్యుమాప్నోతి యైహ నానా ఇవ పశ్యతి. ఎవరు నానాత్వాన్ని చూస్తారో వారు జన్మ మరణ వలయంలో ఉంటాడు. మనసై వేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్య మృత్యుం గచ్చతి యైహ నానే పశ్యతి. అంగుష్టమాత్ర పురుషో మధ్యాత్మని తిష్టతి ఈశానో భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వై తత్. ఇటువంటి లోతైనటువంటి మంత్రాలు. విద్యాంచ విద్యాంచ యస్తత్ ఉభయగం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అంటూ చెప్తున్నారు. ఈ చాట్ని బాగా అర్థం చేసుకోండి. ఈశావాస్యంలో 12వ మంత్రం తాలూకా చాట్. సత్ చిత్ ఆనందము, పరబ్రహ్మ, ప్రజ్ఞానఘన ఏకరసము, కార్యకారణ అతీతము, దానిలో ఏ విభాగాలు లేవు. నేహ నానాస్తి కించన ఆ మీదలైన దాని కిందనున్నది అవ్యాకృతము, అసంభూతి, మాయ, పరమాత్మ ఇచ్ఛాశక్తి, అసంభూతి, అవ్యాకృతము, స్థితి రూపము ఇంకా రాలేదు. దీనినే మాయ అనండి, అమ్మవారు అనండి, పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి అనండి, అసంభూతి అనండి, అవ్యాకృతం అనండి. ఇవంతా కూడా స్థితి రూపం ఇంకా రాలే. తరువాత స్థితి రూపం వచ్చినటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ ప్రథమజుడు, మొదటివాడు. ఈయన సంసారి, ఈయన సంభూతి, ఈయన వ్యాకృతం, ఈయన కార్యబ్రహ్మ, ఈయన సూత్రాత్మ, ఈయన నిరవయవం. ఇంకా అవయవాలు ఏర్పడలేదు.
అవయవాలు ఏర్పడనటువంటి సమష్టి బుద్ధిశక్తి సూత్రాత్మ ప్రాణశక్తి ఏదుందో, కార్యబ్రహ్మ ఏదుందో, హిరణ్యగర్భ బ్రహ్మ, ఇతన్నే సంసారి అని కూడా. మొదటి సంసారి, ప్రథమజుడు, సంభూతి, వ్యాకృతము. పదములు గట్టిగా పట్టుకోండి. సచ్చిదానందము, పరబ్రహ్మ, ప్రజ్ఞాన ఘన ఏకరసము, కార్యకారణ విలక్షణము, నిరంజనము, నిరవయవము, నిష్కలము అని ఏదైతే చెప్పుకుంటున్నారో అది అక్కడ వ్యాకృతము కాదు, అవ్యాకృతము కాదు. నెక్స్ట్ స్టెప్, అవ్యాకృతమైనది మాయా లేక పరమాత్మ. దే పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, అసంభూతి, అవ్యాకృతము, స్థితి రూపం ఇంకా రాలేదు. తరువాత స్థితి రూపం వచ్చిన ప్రథమజుడు హిరణ్యగర్భ బ్రహ్మ. సంసారి, సంభూతి, వ్యాకృతము, కార్యబ్రహ్మ, సూత్రాత్మ, నిరవయవము. ఇదేమిటిది? ఇది కారణ బ్రహ్మ. ఇదేమిటి? కార్యకారణ విలక్షణ పరబ్రహ్మ. ఇది కారణ బ్రహ్మ, ఇది కార్యబ్రహ్మ. ఇక్కడి నుంచి ఏమొచ్చాయి? విరాట్, ఇంధ. ఇంధో మాయాభి అని వచ్చింది కదా, అది విరాట్ అంటే అవయవాలు ఏర్పడ్డాయి. విరాట్ రూపము మనం 11వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. అక్కడి నుంచి ప్రజాపతి, మనువు, దేవతలు, పంచభూతాలు వచ్చాయి. వాటి నుంచి స్వేదజాలు, అండజాలు, జరాయుజాలు, ఉద్భిజాలు, స్థావరాలు అనే రకరకములైనటువంటి భూతజాలము సృష్టి అయినది. సమ్యక్ భవతి సంభూతి. సంభవ అనేది సృష్టి, సంభూతి అనేది ఈయన. సంభూతి ఈయన. ఇదంతా సంభూతి నుంచి సంభవమైనటువంటి కార్యరూపమైన జగత్. అసంభూతిం ఉపాసతే. అవ్యాకృతమైన మాయను తెలుసుకొని దానిని దాటడానికి చేసే ఉపాసనను అసంభూతి ఉపాసన అంటారు. మాయ దాటితే ఏమొస్తుంది? అసంభూతి సంభూతికి కావాలనున్నటువంటి లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగు అతని నేసేవింతునన్న స్థితి నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకుంటారు. సంభూత్యాగం రతాహ్. వ్యాకృతమైన మాయతో కూడిన జగత్తును మిథ్యేని తెలుసుకోలేక దాని యందే రతి రమిస్తున్నటువంటి వాళ్ళు. దేని మీద? ప్రజాపతులు, మనువులు, రకరకాల దేవతలు, భూతాలు, వాటి ఉపాసనలు, ప్రాణులు, వాటి మీద మమకారాలు, రాగాలు, ద్వేషాలు, వీటి మీద రతి కలిగి ఉంటే సంభూత్యాగం రత. అసంభూతి ఉపాసతే అంటే ఇది. సంభూత్యాగం రత అంటే హిరణ్యగర్భ ఉపాసన స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఉన్న సకల కర్మకాండ అంతా కూడా అక్కడ వస్తుంది. ఇది చార్ట్. ఈ చార్ట్ గట్టిగా పట్టుకుంటే ఈశావాస్య మంత్రాలు అర్థమవుతాయి. ఇంకా చూద్దాం. అంధంతమః ప్రవిశంతి ఏ సంభూతిం ఉపాసతే తతో భూయవతే తమోయౌ సంభూత్యాగం వ్రత. ఇప్పుడు చెప్పినటువంటి మంత్రమే. దాని తాలూకా పదజాలము, పద విశ్లేషణ. ఎవరైతే అసంభూతిని ఉపాసతే ఉపాసించుదురో. అసంభూతి అనగానేమి? మాయా, అవ్యక్తము, అంధంతమహ చిమ్మ చీకటిని ప్రవేశించెదరు. అయితే ఎవరు సంభూత్యాగం, సంభూతి యందు అంటే కార్యరూపమైనటువంటి జగత్తు యందు, కర్మల యందు రతాహ్ ఆసక్తులై భవంతి ఉందురో తే వారు తతః ఉపాసన చేసిన వాళ్ళ కంటే, అవ్యాకృత ఉపాసకుల కంటే భూయ ఇవ ఇంకా ఎక్కువ అయినటువంటి తమహ చీకటిని నిశ్చయంగా ప్రవేశిస్తారు. చూసారా ఎంత హైరార్కీయో? కర్మలు, కర్మయోగము అనేటటువంటివి నిమ్నమైనవి, ఉపాసన అనేటటువంటిది, అసంభూతి ఉపాసన అనేది ఉత్కృష్టమైనది అంటూ బోధిస్తున్నారు. ఎవరైతే అసంభూతి అవ్యాకృతమైన మాయను దాటడానికి ఉపాసిస్తారో వారు కన్నుమిన్ను కానరాని చీకటిని ప్రవేశిస్తారు. ఎందుకు? ఇంకా జ్ఞానాన్ని పొందలేదు. ఎవరైతే సంభూతిని నామరూపాత్మకమైన జగత్తుగా ప్రకటమైన కార్యబ్రహ్మ హిరణ్యగర్భ బ్రహ్మయందు ఆసక్తి గలవారు వాళ్ళు అంతకంటే ఎక్కువైనటువంటి చీకటిని ప్రవేశిస్తారు. కర్మఠులు, కర్మయోగులు, ఉపాసన లేనివారు. తరువాత ఉపాసనలు వేరువేరు స్థాయిలు. అసంభూతి ఉపాసన హైయెస్ట్ స్థాయి. ఇక్కడ చూడండి, సంభూతి. అసంభూతి అంటే అవ్యాకృతము, అవిద్య, కారణము, మాయ, పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, స్వరూపము, స్థితి లేనిది, నిరాకారము, సంభవింపనిది, అన్మానిఫెస్టో, కామకర్మ బీజావస్థ. ఈ కర్మలకు కావలసినటువంటి ప్రైమార్డియల్ సీడ్ స్టేట్, చైతన్యము లేని జడమును ఉపాసన. సంభూతి వ్యాకృతము, అవిద్యాజనితము,
అవిద్య నుంచి పుట్టింది. అది ఇందాకలది అవిద్య, ఇది అవిద్య అని చెందాం. అది కారణము, ఇది కార్యము. అక్కడ మాయా, పరమాత్మ ఇచ్ఛాశక్తి. ఇక్కడ హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుకొని ఉన్న జగత్తు కార్యబ్రహ్మము నామరూపాత్మకము, సంభవించినది మేనిఫెస్ట్ మిథ్య. కామకర్మ రూపము ఆల్రెడీ డిఫరెన్షియేటెడ్. రూపోపాసన పేరుతో రకరకాల రూపాలను ఉపాసించడంతో మూఢత్వాన్ని చూపిస్తున్నారు. సంభూతి అసంభూతి రెండు కూడా ఆత్మజ్ఞానం కాదు, మోక్షం కాదు, జ్ఞాననిష్ట కాదు, సర్వకర్మ పరిత్యాగం కాదు, జ్ఞానయోగం కాదు. రెండిటి యందు కర్త భోక్త ఉపాసనకు తగ్గట్టు ఫలాలు ఉంటాయి, పునరావృత్తి ఉంటుంది. ఈ రెండిటిలో ఉన్నవాళ్ళు పునరపి జననం పునరపి మరణం అంటూ మృత్యుస్య మృత్యుమాప్నోతి, పునరావృత్తి ఉంటుంది. అందుకే రెండు అంధస్తమః ప్రవిశంతి, చీకటి లోకాలే. ఒకదాని మించిన చీకటి మరొకటి. నహినిందాన్యాయం, ఒక్కొక్కటి చేయుట లోటని వాటిని త్రోసిపుచ్చడం కాదు, ఆ రెండింటినీ కలిపి చేస్తే బెటర్గా ఉంటుంది అని వచ్చే మంత్రంలో చెప్తారు. ఫలములు వేరు అని రాబోయే మంత్రంలో బోధించబడుతుంది. రెండిటి సముచ్చయాన్ని శృతి చేయవచ్చును అని విధిస్తుంది. అట్టి సముచ్చయము చిత్తశుద్ధికి, జ్ఞానయోగ్యత ప్రాప్తికి, జ్ఞానానికి ఒక బ్రిడ్జి, వారధి. 13వ మంత్రం. అన్యదేవ ఆహు సంభవాత్ జన్యదాహుర్ అసంభవాత్ ఇది సుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిరే. సంభవాత్, సంభూతి అంటే కార్యబ్రహ్మ ఉపాసనచే, అన్యత్యేవ వేరైన ఫలము ఇయ్యబడునని. అంటే కార్యబ్రహ్మ ఉపాసన, కార్యము కర్మకాండ వీటన్నిటి చేత వేరే ఫలాలు ఉంటాయని, వీటి వలన సకల దేవతా లోకాలు కలుగుతాయని ఆహుహు జ్ఞానులు చెప్తున్నారు. అసంభవాత్, అసంభూతి అంటే అవ్యాకృతమైన మాయా లేక ప్రకృతి ఉపాసన వలన అన్యత్ వేరే ఫలము ఇయ్యబడును అని ఆహుహు జ్ఞానులు చెప్తున్నారు. ఇది అని ఈ విధముగా తత్ ఎవరైతే కార్యబ్రహ్మ మరియు ప్రకృతి ఉపాసనలను నహా మా కొరకు విచచక్షిరే వివరించి చెప్పి ఉన్నారో, ధీరాణం మహాత్ముల వద్ద నుండి ఇది సుశ్రుమ, ఇది వినియున్నారము. సంభవం అంటే కార్యబ్రహ్మ ఉపాసన వలన లభించే ఫలములు వేరు. అసంభవం అంటే అవ్యాకృతము లేక మాయ ఉపాసన వలన లభించే ఫలములు వేరు. ఎవరైతే అనగా కార్యబ్రహ్మోపాసనను లేక అవ్యాకృతోపాసనను మా కొరకు వివరించి చెప్పారో అట్టి మహాత్ములు ఈ విధముగా సపరేట్ చేసి వేర్వేరు ఫలాలు ఉన్నాయి రెండిటికి అంటూ 13వ మంత్రాన్ని ముగించారు. చూడండి, ఈ చార్ట్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఇది ముందు తెలుసుకున్నాం. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, పరబ్రహ్మ, కార్యకారణ విలక్షణం, నిర్గుణ బ్రహ్మ, ప్రజ్ఞాన ఘన ఏకరసం, నిరవయవం, నిష్కలం. అటువంటిది మాయా, పరమాత్మ, ఇచ్ఛాశక్తి, అసంభూతి, అవ్యాకృతము, పరాప్రకృతి, అంధకారం, ఇది చీకటి అన్నా కూడా అదే అర్థం. కారణ బ్రహ్మ ఉపాసన, అసంభూతి ఉపాసన, అవ్యాకృత పరబ్రహ్మ ప్రకృతి ఉపాసన, జడ ఉపాసన. దీని ఉపాసన ఏమిటి? కారణ బ్రహ్మ ఉపాసన. మాయ కారణం కదా, ఆ కారణ బ్రహ్మ. తరువాత హిరణ్య గర్భుడు పుట్టాడు, సంసారి, సంభూతి, వ్యాకృతము, కార్యబ్రహ్మ, సూత్రాత్మ, నిరవయవము. ఇంకా తర్వాత అవయవం వచ్చింది. కార్యబ్రహ్మ ఉపాసన, సంభూతి ఉపాసన, వ్యాకృత జడ చైతన్య మిక్చరు, అపర ప్రకృతి ఉపాసన కూడా అంటారు. తర్వాత పౌరాణిక దేవతలు, పురాణ దేవతలు, అధిదైవికాలు, ఆది భౌతికమైన ఆదిభూతాలు, మానవ దేవతలు, క్షుద్ర దేవతలు, రకరకములైనటువంటి కర్మలు, ఉపాసనలు. ఏ దేవతా ఉపాసన లేక కేవల కర్మలను ఆచరించడం. నిషిద్ధ స్వార్థపూరిత పాపకర్మలను ఆచరించేవాళ్ళు ఇంకా అందరికన్నా కిందనున్నారు. వీళ్ళు నిషిద్ధ కర్మలను అంటే డి గ్రేడ్ వాళ్ళు, వీళ్ళు సి గ్రేడ్ వాళ్ళు, వీళ్ళు బి గ్రేడ్ వాళ్ళు, వీళ్ళు ఏ గ్రేడ్ వాళ్ళు. సంభవాత్ అన్యత్యేవాహు, వ్యాకృతమైన కార్యబ్రహ్మోపాసన వలన లభించే ఫలము వేరే అని. అసంభవాత్ అన్యత్యేవాహు, వ్యాకృతమైన మాయతో కూడిన జగత్తును మిథ్యని తెలుసుకోలేక ఉపాసించుట వలన లభించే ఫలము వేరే అని చెప్తున్నారు. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్.
శుద్ధ చైతన్యము పరబ్రహ్మ పరమ పురుషుడు అహం బీజ ప్రదాత అవ్యాకృతము లేక జడము పరాప్రకృతి శక్తి స్త్రీ రూపము వేరుగా పరబ్రహ్మము కంటే ఉనికి లేదు ఆద్యంతములు లేవు అనిర్వచనీయ మాయ అనిర్వచనీయ ఖ్యాతి. తరువాత తర్వాత వచ్చేది జడ చైతన్య నామరూపము. నామరూప కర్మలతో కూడినటువంటి హిరణ్యగర్భ అక్షర పురుషుడు పరిచ్ఛేదము. ఇక్కడ ప్లూరాలిటీ ఉన్నది. అక్కడి నుంచి వ్యష్టి రూపము వ్యక్తి మానవుడు క్షరపురుషుడు అత్యంత పరిచ్ఛేదం, అత్యంత డిఫరెన్షియేటెడ్ క్షరపురుషుడు అక్షర పురుషుడు. ఈ అక్షర పురుషుల కన్నా ఉత్తమ పురుషుడైనటువంటి పరమ పురుషుడు వేరే అని తెలుసుకోవడం. క్షరపురుష అక్షర పురుష కర్మకాండ ఉపాసనలు ఒక ఎత్తు. దీనిని దాటి పరాప్రకృతి అయినటువంటి సౌందర్య లహరిలో చెప్పుకున్న అమ్మవారి రూపంగా ఊహించినటువంటి శక్తి రూప ఉపాసన ఉన్నతం. ఈ రెండిటిని దాటి చిత్తశుద్ధిని పొంది జ్ఞానంలో పరమ పురుషుని తెలుసుకోవడము, శుద్ధ చైతన్య తత్వాన్ని సాధించుకోవడం. అదే మనము సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనే దాంట్లో తెలుసుకుంటాం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నామస్కురులో ఈ పార్ట్ మనము తెలుసుకుంటున్నాం. ఓకే. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. క్షేత్రంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యజ్ఞానం మతం మమ అనే 13వ అధ్యాయం. మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచర. వ్యక్తమైపోతుంది అప్పటికి. మహాభూతము భూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియాలు 10 ఇంద్రియాలతో తెలిసే విషయాలు అన్నీ కూడా వ్యాకృతమైపోయాయి అక్కడికి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజ ప్రదాపిత. శ్లోకాలు కూడా దీన్నే బోధిస్తున్నాయి. 13వ మంత్రంలోని ముఖ్యాంశాలు. సంభూతి అసంభూతి రెండు ఆత్మజ్ఞానం కాదు, మోక్షం కాదు, జ్ఞాననిష్ట కాదు. రెండింటి యందు కర్తాభోక్త ఉపాసనకు తగ్గట్టు ఫలాలు ఉన్నాయి, పునరావృత్తి ఉంది. రెండు చీకటి లోకాలు, ఒకదాని మించింది మరొకటి. నహినిందా న్యాయం ఒక్కొక్కటి చేయడం లోటు. ఫలములు వేరని బోధించబడినాయి. రెండిటి సముచ్చయం చేయవచ్చు. 14వ మంత్రం. ఈ మంత్రంతో ఈనాటి అధ్యయనం ముగుస్తుంది. సంభూతించ వినాశంచ ఎస్తద్వేద ఉభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్య అమృతమశ్నుతే. అసంభూత్య అమృతమశ్నుతే. ఇక్కడ కొత్త పదం పట్టుకొచ్చారు. వినాశం అన్నారు. సంభూతి అంటే హిరణ్య గర్భ బ్రహ్మణం. వినాశం అంటే ఏమిటి? మళ్ళీ వినాశేన మృత్యుం తీర్త్వా అంటున్నారు. అసంభూత్య అమృతమశ్నుతే అంటున్నారు. అంటే ఏమిటి చూడాలి. ఎవడైతే ఆ కలుపుకోండి. సంభూతికి ముందు సంభూతించా ముందు ఆ లేదండి. శంకర భగవత్పాదులు ఆ లోపించింది, ఆ చేర్చి చదువుకోండి అంటూ భాష్యంలో రాశారు. అసంభూతిని అవ్యాకృతమును మాయను ప్రకృతి ఉపాసనను చ మరియు వినాశనము గల కార్య బ్రహ్మ ఉపాసనను హిరణ్య గర్భ బ్రహ్మ ఉపాసనను తత్ ఆ పైన చెప్పిన ఉపయోగం రెండిటిని వేద అంటే చేస్తాడో, కలిపి తెలుసుకుంటాడో, సముచ్చయం చేసి అనుష్ఠిస్తాడో అతడు వినాశేన సంభూతి ఉపాసనచే మృత్యుం తీర్త్వా అనైశ్వర్య భావాన్ని రాగద్వేషాలను దాటి అసంభూత్య అవ్యాకృత ప్రకృతి ఉపాసనచే అమృతం ప్రకృతి లయాన్ని అసునితే పొందుతాడు. ఆపేక్షిక అమృతత్వాన్ని పొందుతాడు. ఇది అర్థం. చూద్దాం. ఎవడైతే అసంభూతిని అవ్యాకృత ఉపాసనను అంటే మాయ ఉపాసనను, మాయను దాటడానికి ఉపాసనను, మరియు వినాశాన్ని కార్యబ్రహ్మని హిరణ్య గర్భుని మొదలుకొని కింద వరకు ఉండే వాటిని కలిపి ఉపాసించును. అట్టివాడు కార్యబ్రహ్మోపాసన చే మృత్యువును దాటి అంటే ఎవరి మీద ఆధారపడకుండా రాగద్వేషాలకు ద్వంద్వాలకు అతీతుడై చక్కటి మనోవృత్తి కలిగిన వాడై అవ్యాకృతోపాసన చే ప్రకృతి లయాన్ని పొంది చిత్తశుద్ధిని పొంది జ్ఞానానికి సంసిద్ధుడవుతాడు. ఓకే. చూడండి, ఈ శ్లోకాలు మూడింటిని ఒక్క చోట పెట్టి చూస్తే ఎలా ఉంటుందో చెప్తుంది. సంభూతి
అసంభూతి మృత్యుం తీత్వా స్వతంత్రత. సంభూతి కార్యబ్రహ్మ ఉపాసన, దాని వలన రకరకాల సిద్ధులు, అణిమాది అష్టసిద్ధులు, రకరకాల కోరికలు తీరడాలు, ఐహిక ఫలములు, ఆముష్మిక ఫలములు అన్నీ సంభూతి కార్యక్రమాల వలన, సంభూతి కర్మయోగం వలన, ఉపాసనలు. అసంభూతిని అంటే అవ్యాకృతాన్ని, ప్రకృతిని కానీ ఉపాసిస్తే ప్రకృతి లయాన్ని పొందడము, చిత్త వైశాల్యము, చిత్త నైర్మల్యత, జ్ఞానయోగ్యత ప్రాప్తి, అధికారిత్వాన్ని సంపాదించుకుంటాడు. ఈ రెండు విడివిడిగా చేయొద్దురు అన్న, రెండింటినీ కలుపుకో, సముచ్చయం చేసుకో. అంటే కార్యబ్రహ్మ ఉపాసనను, ప్రకృతి లేక అవ్యాకృత మాయ ఉపాసనను కలిపి చేసుకుంటే మృత్యుం తీర్త్వా అంటే స్వతంత్రం ఏర్పడుతుంది. రాగద్వేషాలకు అతీతంగా ఉంటావు. అమృతం అశ్నుతే మనోలయం అవుతుంది. మనోలయమే అమనీభావం పొందుతావు. అంటే చిత్త వైశాల్యం చాలా పెరిగి ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుతావు. ఎందుకు? ఇది మోక్షాన్ని పొందడానికి ఒక వారధి, ఒక బ్రిడ్జి. ఇది మోక్షం కాదు, మోక్షాన్ని పొందేటటువంటి ఒక ఒక అర్హతను సంపాదించుకునేటటువంటి మార్గం. 12ని వేరుగాను 13ని వేరుగాను ఎందుకు చెప్పాము? వాటికి వేరు వేరు ఫలాలు ఉన్నాయి. ఈ రెండింటిని విడివిడిగా ఆచరిస్తే రెండూ కూడా చీకటే. రెండింటిని కలిపితే నీకు మనోవిలాసనమై మోక్షగామివై ఆ జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందుతావు అంటూ 14వ మంత్రంలో చెప్పారు. ఇప్పుడు సంభూతి, అసంభూతి, వ్యాకృతము, అవ్యాకృతము, మృత్యుం తీర్త్వా, అమృతమశ్నుతే, వినాశం అనే రకరకాల పదాలు ఉన్నాయి డిక్షనరీలో. వీటికి మీనింగు చాలా డిఫరెంట్, కానీ అర్థం చేసుకోవాల్సినది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ సిద్ధులు ఏమిటేమిటి అని మా మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్యం, ఈషిత్వం, వసిత్వం అనేటటువంటి అష్టసిద్ధులు, ఈ ఐహిక ఆముష్మిక ఫలాలు అక్కడ చెప్పబడ్డాయి. భగవత్పాదుల సంబద్ధ భాష్యం అంటాం. ఉన్నతమైన స్థాయి ఏమిటి? ఆత్మజ్ఞానం. ఆత్మైవాభూత్ విజానత. ఆత్మజ్ఞాని సర్వాత్మ భావన, ఏషణాత్రయము, సన్యాసము, సర్వకర్మ పరిత్యాగము. మొదటి మంత్రము 4, 5, 6, 7, 8 మంత్రాలు. ఈశావాస్యన మొదటి మంత్రము జ్ఞానము, తరువాత 4, 5, 6, 7 మంత్రాలు, 8వ మంత్రం వరకు ఇదే ఆత్మైవాభూత్ విజానత. అది ఉత్తమ స్థాయి. మధ్యమ స్థాయి కుర్వన్నే కర్మాణి జిజీవిషేత్ శతకం సమా అనే 2వ మంత్రము కర్మనిష్ఠులకు, కర్మయోగులకు 100 ఏళ్ళు వర్ధిల్లండి, కర్మలు బాగా గట్టిగా చేయండి, చేసినప్పుడు కర్మయోగంతో చేయండి. కర్మనిష్ఠులకు 2 మార్గాలు. అవిద్య అంటే కేవల కర్మ, విద్య అంటే ఉపాసన. విద్యతో కూడినటువంటి కర్మ, ఉపాసనతో కూడిన కర్మ, ఉపాసన లేని కర్మ. విడివిడిగా కేవల కర్మ, కేవల ఉపాసన మంచివి కావురా. 2 కలుపుకో, సముచ్చయం ఉన్నతమైన ఫలాన్ని ఇస్తుంది. అయితే ఇది మోక్షం కాదు, ఆపేక్షిక అమృతం. కర్మ వలన జిజ్ఞాసు అవుతావు, ఉపాసన వలన ముముక్షమత్వం వస్తుంది. రెండింటి వలన సాధనా చతుష్టయ సంపత్తి కలుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీకు వైరాగ్యం వలన జ్ఞానయోగ ప్రాప్తి కలుగుతుంది. సరే, ఉపాసనలు ఎన్ని రకాలు? వ్యాకృత ఉపాసన, కార్యబ్రహ్మ ఉపాసన, హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన, అవ్యాకృత ఉపాసన, మాయోపాసన, ప్రకృతి ఉపాసన, ప్రకృతి విలయ ఉపాసన. ఏ ఒకటైనను లోటే, వెలితియే. సంభూతి వలన సిద్ధులు, లోకాలు, అసంభూతి వలన దేవలోకాలు, ప్రకృతి లయము, ఈ 2 కలిపి వారధి. అటువంటి సాధనలతో, వారధితో జ్ఞాన మార్గాన్ని అవలంబించు. అప్పుడు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళతావు, మోక్షగామివి అవుతావు. అంటే 9 నుంచి 12 వరకు ఉన్నవన్నీ కూడా మోక్షానికి దారి చూపించేటటువంటివే, కానీ మోక్ష సాధనాలైనటువంటి మంత్రాలు 8తో ముగిశాయి. ఆ ఉపనిషత్తుకు శాంతి మంత్రము ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. न चक्षुषा गृह्यते नापि वाचा नान्यैर्देवै तपसा कर्मणा वा ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः. అది ఈనాటి కథ. కథ ఎంతవరకు అర్థమైందో తెలియలేదు, ఇంకా చాలా ఉంది. ఈ ఒక్క మంత్రము కారిక
దగ్గర దగ్గర 3-4 క్లాసులు పట్టనివ్వండి, పర్వాలేదు.